కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ మనకు క్లియర్గా చూపిస్తుంది. అసలు ఇది ఎందుకు ఫామ్ అయిందో యుద్ధం. రీసెంట్గా ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జి ఒకసారి మాట్లాడుతూ ఇండియాలో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, సోషల్ మీడియాలోకి వచ్చి ఏది పడుతుందో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కాక్రోచెస్ లెక్కన అన్నాడు. అండ్ ఇది ఇందాక సోషల్ మీడియా మొత్తం ఏం చేసింది, సోషల్ మీడియాకి తెలిసిందే చేసింది. పీపుల్ అంతా సోషల్ మీడియాలో ప్రౌడ్ కాక్రోచ్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేసారు. అండ్ అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ ఫామ్ అయింది. అవును, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జి చాలా పద్ధతిగా మాట్లాడినందుకు దానికి రియాక్షన్ లెక్క ఫామ్ అయినప్పుడు కూడా ఇది కరెంట్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ అనే బీజేపీ మీద యూత్ ఉన్న ఫ్రస్ట్రేషన్ మనకు తెలియజేస్తుంది. మీరే చూడండి, అసలు పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్ పేపర్ లీక్లు, ఇట్లాంటి వాటి అన్నిటి కూడా గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకున్నట్టు బిహేవ్ చేయడం వల్లనే యూత్ తన ఫ్రస్ట్రేషన్ ఈ రూపంలో చూపిస్తారు. కానీ ఈ పార్టీ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం ఇస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఒకవేళ కంట్రీలో ఇన్ని సీరియస్ ఇష్యూస్ అవుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ కనుక అపోజిషన్ లెక్క తన పాత్ర క్లియర్ పోషించి ఉంటే అసలు ఇట్లాంటి పార్టీస్ రావాల్సిన అవసరం ఏముంది. కాంగ్రెస్ తన లైఫ్ టైం మొత్తంలో ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ సంపాదించిందో ఈ పార్టీ జస్ట్ లాస్ట్ 1 వీక్ లోనే అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ సంపాదించింది. అంటే నేను అట్లని చెప్పేసి ఈ ఫాలోవర్స్ అనేది పెద్ద మెట్రిక్ కానీ వీళ్ళు వచ్చి ఇండియన్ గవర్నమెంట్ ని, ఇండియన్ సిస్టమ్ ని మార్చేస్తారని చెప్పట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ నాకు ఈ పార్టీ మీద అయితే జీరో హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ లోని ఇష్యూస్ ని క్వశ్చన్ చేస్తున్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్ లో ఫామ్ అయితే ఏం, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా మారుస్తారు అనేది మనకు క్లియర్ గా చెప్పట్లేదు.